రంజాన్ మాసం మొదలైంది. ఇక రంజాన్ మాసం మొదలైన వెంటనే మామూలుగానే ముస్లిం సోదరులు వాళ్ళు నమాజులకు వెళ్ళడము, రోజా పాటించడము ఇవన్నీ తెలుసు. కానీ ముస్లింలు వాళ్ళ ప్రార్థనల్లో నిమగ్నమవుతూ ఉంటారు. కానీ వాళ్ళ మెప్పును పొందడం కోసం రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేయడం కూడా మొదలు పెడతాయి. సో ఈ టైంలోనే ఇఫ్తార్ విందులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ప్రభుత్వాల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకేసి ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని చెప్పే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి రంజాన్ టైంలో ఈ నెల రోజుల కాలంలో వాళ్ళు రోజా పాటిస్తారు కాబట్టి వాళ్ళ ప్రార్థనలు ఉంటాయి కాబట్టి వాటి కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే ముస్లిమ్స్ ఉంటే కనుక వాళ్ళు 4 గంటలకే వెళ్ళిపోవచ్చు సాయంత్రం పూట అని ఒక జీవో జారీ చేశారు. ముస్లిమ్స్ ఈ నెల రోజుల పాటు వాళ్ళు భక్తి శ్రద్ధలతో వాళ్ళ ప్రార్థనలు నిర్వహించుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వము ఈ వెసులుబాటును కల్పించింది. నిజంగానే ఈ వెసులుబాటు కల్పించారు సరే, కానీ ఇదే వెసులుబాటు అన్ని మతాలకు కల్పిస్తారా? ఇది అసలు ప్రశ్న. సరే, క్రిస్టియన్లకు దీక్షలు ఇట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి దాన్ని మనం వాళ్ళకి సంబంధించిన మతాచారాలకు సంబంధించిన నేను వెళ్ళట్లేదు. కానీ బట్ హిందువులు మాత్రం ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప దీక్షలు చేస్తూ ఉంటారు. చాలామంది పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుంచి లేకపోతే మామూలు ఎంప్లాయీస్ దగ్గర నుంచి చాలామంది అయ్యప్ప దీక్షల్లో పాల్గొంటూ ఉంటారు కదా. ఈవెన్ విద్యార్థులు కూడా చాలామంది అయ్యప్ప దీక్షలు చేసుకుంటూ ఉంటారు. సో అట్లాంటి టైంలో కాలేజీలకి అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళకి 4 గంటలకే వెళ్ళిపోవచ్చు అని, ఎంప్లాయీస్ 4 గంటలకే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పగలరా? సేమ్ అయ్యప్ప దీక్షలో ఇంతే. 41 రోజులు వాళ్ళు దీక్ష చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 3-4 గంటలకే లేచి సూర్యోదయానికి ముందే పూజ చేసుకుంటారు. అండ్ సూర్యోదయం తర్వాత బయటకు వస్తారు. ఒకే పూట ఏకభుక్తమే చేస్తారు. అండ్ సాయంత్రం పూట 6 గంటలు అయిన వెంటనే వాళ్ళు దీపం పెట్టుకోవాలి. వాళ్ళు కూడా పూజలు చేసుకోవాలి. వాళ్ళకు కూడా భజనలు ఉంటాయి, పడి పూజలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సాయంత్రం పూట వాళ్ళు కూడా పూజల్లో పాల్గొనాలి. కాబట్టి అయ్యప్ప దీక్షాధారులు కూడా 4 గంటలకే వెళ్ళొచ్చు అనే జీవో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వగలదా? అయ్యప్ప దీక్షాధారులే కాదు, భవానీ దీక్షలు లేకపోతే కన్యకా పరమేశ్వరి దీక్షలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ హనుమాన్ దీక్షలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. శివమాలలు వేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది దీక్షాధారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సంవత్సరంలో ఆ 41 రోజులు ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఆ 4 గంటలకు వదిలేయండి. ఇది ఎందుకు ఒక ముస్లిమ్స్కే ఎందుకు ప్రత్యేకంగా ఇవ్వాలనుకుంటున్నారు? మిగతా మతాలకు ఎందుకు ఇది చెందదు? ఈ ప్రశ్నకి సమాధానం తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. అండ్ నేను రేవంత్ ఉద్దీన్ని అని అనుకున్నా పర్వాలేదు అని చెప్పే రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ మీరు రేవంత్ ఉద్దీన్ అవ్వచ్చు కాక ఒక్కోసారి రేవంత్ హిందూగా కూడా బిహేవ్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.